హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది చికెన్ దమ్ బిర్యానీ అండి. అలాగే ఇది పారం కోడి మాంసం అండి ఇది. ఇది కుర్మా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వీటిని మ్యాగ్నేట్ చేసుకుందామండి ఇప్పుడు. ఇది మసాలా పేస్ట్ అండి ఇది. ఇందులో వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసానండి. దాంట్లో 2 స్పూన్స్, దీంట్లో 2 స్పూన్స్ వేసాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇది ఒక స్పూన్ వేస్తానండి. దీంట్లో కూడా ఒక స్పూన్. ఒక స్పూన్ కారం. హాఫ్ స్పూన్ పసుపు. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పావు స్పూన్ గరం మసాలా అండి ఇది. నేను ఇంట్లో చేసుకున్నదండి ఇది. ఒక స్పూన్ ఆయిల్ వేస్తాం. అంతేండి, ఇలా మ్యాగ్నేట్ చేసేసుకునండి పక్కన పెట్టేసుకుంటాను నేను. తర్వాత కాసేపు మ్యాగ్నేట్ అయ్యాక చూద్దామండి. ఇది బాయిలర్ అండి ఇది. ఇలా కలిపేసిన ఒక అరగంట పైన. ఇదైతే పారం కోడి అంటాం కదండి అది. అదే జుట్టు కూడా అంటారు, పారం కూడా అంటారు. దీనికి కూడా ఇలా మ్యాగ్నేట్ చేసుకుని రెండు కూడా ఒక అరగంట పైన అలాగా పక్కన పెట్టేసుకుంటానండి నేను. అంతేనండి, తర్వాత ఒక అరగంట తర్వాత చూద్దామండి. ఇదిగోనండి, ఇందాక నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి బిర్యానీకి. నేను ఇప్పుడు చికెన్కి ఆయిల్ పెట్టుకున్నానండి, పాన్ పెట్టుకుని. చికెన్ దీంట్లో వేసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయ అయితే వేయనండి దీంట్లో, అంటే ఇలాగే చాయ్ చేస్తాను చికెన్. ఇంకా ఆనియన్ అయితే అసలు యూస్ చేయండి నేను దీంట్లో. ఈ స్టవ్ మీద నేను చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి. దీని మీద నేను బిర్యానీకి బాణలు పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను ఆయిల్ పోసుకున్నానండి. నెయ్యి కూడా వేస్తున్నాను నేను. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి ఇందులో. ఇవన్నీ వేస్తున్నానండి. బిర్యానీ మసాలా అండి ఇదంతా ఇవి వేస్తున్నానండి. బిర్యానీ మసాలా అంతా వేగేయాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగాక చూద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి బాగా. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. టమాటా కట్ చేసుకున్నాను. పెద్ద స్లైస్ టమాటా తీసుకున్నానండి. నేను కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఈ 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను. ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
నేను రైస్ అయితే కిలో పావు తీసుకున్నానండి నేను. దానికి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులోనే ఇప్పుడు ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు. ఇది బిర్యానీ మసాలా అండి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఈ మసాలా ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇదంతా ఇలా బాగా వేపుకోవాలండి. ఇలా కాసేపు మగ్గేగా చూడండి. ఇదిగోనండి బాగా వేగిందండి బిర్యానీకి. ఇందులో పుదీనా వేస్తున్నానండి నేను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఈ 2 కూడా ఇలా వేసేకండి. ఇదిగోండి నేను చికెను పక్కన ఫ్రై చేశాను కదండి. నేను ఇలా ఫ్రై చేసి వేస్తానండి బిర్యానీలోని. ఇలా ఫ్రై చేసిన చికెన్ ఇప్పుడు వేసేస్తున్నాను. ఇందులో ఆనియన్ అయితే వేయనండి మామూలుగా. మసాలా పెట్టేసి ఫ్రై చేసేసి ఇలా వేస్తానండి నేను. డైరెక్ట్ గా దీంట్లో అయితే చికెన్ వేయను నేను. ఇదిగా నేను రైస్ గంట అయిందండి బాస్మతి రైస్ నానబెట్టుకుని కేజీ పావు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇదంతా కలిపేసుకోండి. బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. బిర్యానీకి అందరికీ సరిపడేలా నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు రైస్ అంతా వేసేస్తాం. రైస్ అయ్యి బాగా నానిందండి. మంట మీడియంలో పెట్టుకున్నానండి నేను. అలాగే మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత చూద్దాం. ఇదిగో రెండు ఒకసారి తీస్తాను. ఇదిగోండి బాస్మతి మొలని తిప్పకూడదండి ఎక్కువగానే. ఇరిగిపోతుంది ఎక్కువ తిప్పాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర 2 చల్లేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి మళ్ళీ. ఇప్పుడు మంట మీడియంలో పెట్టేస్తానండి నేను. 10 నిమిషాలు మీడియంలో పెట్టండి, తర్వాత సిమ్లో పెడతాను. ఇప్పుడు వెయిట్ పెట్టేసుకుంటున్నానండి. ఇది ఫైనల్గా అవ్వాక చూద్దామండి. ఇదిగోనండి నేను ఫారం కోడి మాంసం కూడా తీసుకున్నాను కదండి, ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దాన్ని కూర చేసుకుందాం. స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు నేను తీసుకున్నానండి. ఇవి వేసుకున్నాను. ఇది గ్రేవీ కర్రీ మూలం కొంచెం ఉల్లిపాయలు పడతాయండి దీంట్లో.
2 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలాంటి ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఈ చికెన్ వేసేస్తున్నానండి. కారం పొడి మాంసం కంపల్సరీ కుక్కర్లో పెట్టాలండి, అయితే మామూలుగా అయితే ఉడకదు. కాసేపు మూత పెడదామండి. ఇలాగ చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఎక్కువ వాటర్ పోయవసరం లేదు కుక్కర్లోని. ఈ గ్లాస్ వాటర్ సరిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేస్తాను. నేను ఇందాక మ్యాగ్నేట్ చేసినప్పుడే మసాలాలు అన్నీ వేసాను కదండి, ఇంకేం ఏ అవసరం లేదు, ఇప్పుడు సరిపోతుంది. ఉప్పు విజిల్స్ అయిపోయాక సరి చూసుకుంటే సరిపోతుందండి. నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. 5 విజిల్స్ వచ్చే వరకు అట్టు పెడతానండి నేను. అప్పుడు చూద్దామండి. ఇదిగో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, పోయింది, తీసి చూస్తాను. రండి, కరెక్ట్ గా ఇంకా నీళ్లు కూడా ఏమీ లేవండి, ఇంకా అంతే, అయిపోయిందండి. బాగా మెత్తగా ఉడుకుతుందండి మొక్క. ఇలా కుక్కర్ పెట్టుకుంటే నేను 5 విజిల్స్ వేయించానండి ఇది. అలాగే మాకు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి బిర్యానీ, చూసారండి, ఇది దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ముక్కలు ఇలా సైడ్ కోపం అంతేనండి. దమ్ దమ్ బిర్యానీ, ఇది పారన్ కోడి మాంసం కుర్మా అండి. అంతేనండి. ఈ బిర్యానీ, ఈ కోడి కుర్మా గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.